అందరికీ నమస్కారం అండి. నిన్నటి నుంచి నవరాత్రుల కోలాహలం మొదలైంది. అందరూ కూడా వారి వారి శక్తిని అనుసరించి చక్కగా నవరాత్రుల్లో అమ్మవారి వివిధ అలంకారాలతో అమ్మవారిని పూజించుకుంటూ ఆమె ఏ రోజు ఏ అలంకారం, ఏ రకమైన ఏ రంగు చీర కట్టాలి, ఏ నైవేద్యం పెట్టాలి అనేది మనకి సోషల్ మీడియాలో అవన్నీ కూడా మనకి దొరుకుతున్నాయి. లేదా విజయవాడ కనకదుర్గ అమ్మవారి వెబ్సైట్లోకి వెళ్తే కూడా ఏ రోజు అమ్మవారి అవతారం ఏంటి, ఆ రోజు చేయాల్సిన ప్రసాదం ఏంటి, ఆ నైవేద్యంకి ఏం చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి. అయితే ఈ సందర్భంలో నేను కొన్ని వీడియోలు చూడడం జరిగింది. అవి చూసిన తర్వాత నాకు ఇలా మాట్లాడాలనిపించింది అనమాట. అందులో ఏంటంటే, ఇలాంటి పొరపాట్లు చేశారో ఇంకా అంతే సంగతులు, ఇలాంటి పొరపాట్లు చేశారో మీకు పుట్టగతులు ఉండవు, ఇలాంటి పొరపాటు చేశారో ఉన్నదంతా ఊడ్చుకుపోతుంది లాంటి క్యాప్షన్స్తో కొన్ని వీడియోలు రావడం జరుగుతుంది. అయితే అవన్నీ కూడా నిజాలు కావు. ఎందుకంటే అమ్మ, ఆవిడ మనందరికీ అమ్మ మనం చేసే చిన్న చిన్న తప్పుల్ని పొరపాట్లని క్షమిస్తుంది తప్ప మనం చేసే తప్పులని పొరపాట్లని శిక్షించేది మాత్రం కాదు. కాబట్టి మనసులో అలాంటి భయాలు శంకలు ఏమీ పెట్టుకోకుండా చక్కగా యథాశక్తి శుచిగా శుభ్రంగా చిత్తశుద్ధితో మనస్సు నిండా ఆమెను నిలుపుకొని చేసే పూజ మనకి ఎప్పుడు కూడా సత్ఫలితాన్నే ఇస్తుంది, కానీ దానివల్ల మనకి నష్టమేమీ జరగదు. కాబట్టి అలాంటివన్నీ కూడా మనసులో పెట్టుకోకుండా చక్కగా మన పెద్దవాళ్ళు, అంటే మన ఇంట్లో అమ్మ కానీ అత్తగారు కానీ లేదా మనకన్నా పెద్దవాళ్ళైన వదిన గారులు కానీ ఉంటారు కదా, వాళ్ళని అడిగి మన ఇంటి సాంప్రదాయం ఏంటి, ఇంతకుముందు మన ఇంట్లో ఆ పూజ ఎలా జరిగింది తెలుసుకుని ఆ విధంగా చేయండి. ఒకవేళ ఆ ఆచారం లేకపోయినా కూడా మీరు చేసుకోవచ్చు. మీకు ఏది ఉచితంగా అనిపిస్తే ఏ వీడియో చూసి చేసుకోవడమా, లేదా ఏముంది, ఏ రోజు ఏ అవతారమో ఆ రోజు ఆ అమ్మవారి తాలూకా అష్టోత్తరం చదువుకుంటాం. అలాగే అమ్మవారి స్తోత్రాలు చాలా మనకి పుస్తకాల్లో లభిస్తున్నాయి. ఇప్పుడు లలితా సహస్రం, లలితా చాలీస, మణిద్వీప వర్ణన, తర్వాత ఇలాంటివన్నీ కూడా బోల్డ్ అన్ని, భ్రమరాంబిక స్తోత్రం, అన్నపూర్ణ అష్టకం, ఇవన్నీ కూడా మనం చదువుకొని మనస్ఫూర్తిగా ఒక నమస్కారం చేస్తే అంతకన్నా ఆమె మన నుంచి ఏమీ కోరదు. ఈ స్థుతులన్నీ కూడా ఎందుకు చేస్తామో, ఈ స్తోత్రాలన్నీ ఎందుకు చదువుతామో అంటే అవి చదివిన తర్వాత మనకే తెలుస్తుంది ఎంత తృప్తిగా ఉంటుందంటే, ఆహా ఈరోజు నేను అమ్మవారిని ఈ విధంగా ప్రార్థించాను కదా అని చక్కగా ఆ విధంగా చేసుకొని మనస్ఫూర్తిగా, ఒకవేళ మనకి చదవడానికి సమయం లేకపోయినా, లేకపోతే చదివే శక్తి లేకపోయినా చక్కగా ఏదో ఒక టేప్ రికార్డరో లేదా యూట్యూబ్లోనో పెట్టుకొని అవి వినగలిగినప్పుడు వినండి. ఇవన్నీ మేము చేయలేము అన్నప్పుడు మనకు నచ్చిన ప్రసాదం మనకు చేతనైన విధంగా పూజ చేసుకొని మనస్ఫూర్తిగా అమ్మవారికి నమస్కరించుకోండి. అంతకు మించింది ఇంకేం లేదు. ఏం తప్పు చేశానో, ఈ తప్పు వల్ల నాకు ఏ రకమైన శిక్ష విధించేస్తుందో అమ్మవారు అని శంకలు ఏవి మనసులో పెట్టుకోకండి. మన మనస్సులో మనం ఎంత చిత్తశుద్ధితో మనస్సు ఆమె యందు లగ్నం చేసి మనం ప్రార్థిస్తామో అదే ఆమెకు ముఖ్యం. అంతేకాని మనం పెట్టే ప్రసాదాలు లేదా మనం పెట్టే రంగురంగుల పూలు, మనం చేసే అలంకారాలు ఇవన్నీ కూడా మన తృప్తి కోసమే. ఆమె ఇవన్నీ కోరదు. కాబట్టి చక్కగా మనస్ఫూర్తిగా అమ్మవారిని మనస్సులో నిలుపుకొని చక్కగా పూజ చేసుకొని నవరాత్రులు కంప్లీట్ చేసుకొని దసరా పండుగ అందరూ కూడా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు.